గతిజ శక్తి అంటే ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. మరి వస్తువు గమనం వల్ల లభించేటటువంటి శక్తిని గతిజ శక్తి అంటారు. మరి ఇక్కడ m ద్రవ్యరాశి ఉన్న వస్తువుకి v వేగం ఉన్నట్లయితే దాని గతిజ శక్తి k = 1/2 mv × vగా రాసుకుంటే v × v ఏమవుతుందండి? 1/2 mv² అవుతుంది. మరి ఇక్కడ గతిజ శక్తి అనేది అదిశ రాశ సదిశ రాశి అనే విషయాన్ని చూస్తే గతిజ శక్తి అదిశ రాశి అని చెప్పవచ్చండి. గతిజ శక్తి అదిశ రాశి. మరి ఇక్కడ ఒక వస్తువు గమనం వల్ల అది చేయగలిగే పనిని ఆ వస్తువు గతిజ శక్తి కొలతగా మనం చెప్పవచ్చు. అది ఒక వస్తువు గమనం వల్ల అది చేయగలిగే పనిని ఆ వస్తువు గతిజ శక్తి కొలతగా చెప్పవచ్చు. మరి గాలి గతిజ శక్తిని ఉపయోగించుకొని ఓడలు మనకేం చేస్తాయంటే ప్రయాణిస్తాయి. ఇక్కడ చరబలం చేసిన పని స్థిరబలం అనేది అరుదు. మనకు సాధారణంగా ఎదురయ్యేది చరబలము. మరి స్థానభ్రంశం Δx స్వల్పమైతే మరి బలం f(x)ను సుమారుగా స్థిరంగా ఉన్నట్లు తీసుకోవచ్చు. ఇక్కడ మనము స్థానభ్రంశం Δx స్వల్పమైతే బలం f(x)ను సుమారుగా స్థిరంగా ఉన్నట్లు తీసుకోవచ్చు. అప్పుడు జరిగిన పని Δw = f(x) Δx. ఓకే. మరి పటంలో చూపిన విధంగా మనం ఇక్కడ పటాన్ని చూసినట్లయితే మరి ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఉన్న దీర్ఘచతురస్ర వైశాల్యాలను కలుపుతూ పోతే ఇక్కడ ఉన్న దీర్ఘచతురస్ర వైశాల్యాలను కలుపుతూ పోతే చేసిన మొత్తం పని వస్తుంది. కాబట్టి అది మనము w = σxi(xf) f(x) Δxగా రాసుకోవచ్చు. మరి తొలి స్థానం xi నుంచి తుది స్థానం xf వరకు మరి సంకలనాన్ని తీసుకోవడం అయినది. xi నుంచి xf వరకు మనకు ఇక్కడ ఏం చేయడం జరిగింది అని అంటే సంకలనాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ xi xf వరకు సంకలనాన్ని తీసుకోవడం జరిగింది. మరి స్థానభ్రంశాలు 0ను సమీపిస్తుంటే కూడికలోని పదాల సంఖ్య అవధి లేకుండా పెరుగుతుంది. ఇక్కడ స్థానభ్రంశాలు 0ను సమీపిస్తున్నాయి అనుకోండి, కూడికలోని పదాల సంఖ్య అవధి లేకుండా పెరుగుతుంది. కానీ ఈ మొత్తం పటంలోని వక్రం కింది వైశాల్యానికి సమానమైన మరి నిర్ణీత విలువను మనకేం చేస్తుంది అని అంటే సమీపిస్తుంది. ఇక్కడ మనకు వక్రం కింది వైశాల్యానికి సమానమైన నిర్ణీత విలువను ఏం చేస్తుంది అని అంటే సమీపిస్తుంది. ఇక్కడ మొత్తం వైశాల్యంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది ఏం చేస్తుంది అని అంటే విలువను సమీపిస్తుంది. మరి అప్పుడు జరిగిన పని w లిమిట్స్ dx → 0 xi σxi xf f(x) dx రాసుకుంటే ఇప్పుడు dx రూపంలోకి రాసుకున్నాం కాబట్టి xi xf మరి f(x) dx అని రాసుకోవచ్చు. ఇక్కడ లిమిట్ అనేది Δx 0ను సమీపిస్తున్నప్పుడు సంకలన అవధిని తెలియజేస్తుంది. కాబట్టి చరబలానికి జరిగిన పనిని స్థానభ్రంశం పరంగా బలం యొక్క నిశ్చిత సమాకలనిగా వ్యక్తపరచవచ్చు. కాబట్టి చరబలానికి జరిగిన పనిని స్థానభ్రంశం పరంగా బలం యొక్క నిశ్చిత సమాకలనిగా మరి ఇక్కడ దీనిని వ్యక్తపరచవచ్చు. మరి అదేవిధంగా చరబలానికి పనిశక్తి సిద్ధాంతం చూసినట్టయితే మనము ఏకమితీయ విషయానికి పరిమితం అవుదాం. ఇక్కడ మరి కాలంతో గతిజ శక్తిలోని మార్పు రేటు dk/dt = d/dt. ఇక్కడ మరి 1/2 mv² రాసుకున్నామండి. m బయటికి రాస్తే ఇక్కడ dv/dt × vగా రాసుకోవడం జరిగింది.
ఇక్కడ మనము డీకే బై డిటి, మరి ఇక్కడ ఆల్రెడీ మరి డీకే బై డివి బై డిటి అంటే మనము ఎఫ్గా రాసుకున్నామండి, ఆల్రెడీ వి ఉన్నది విగా రాసుకున్నాం. ఓకే, డీకే బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి అంటే డిఎక్స్ బై డిటి అండి. ఇక్కడ డిటి క్యాన్సిల్ చేస్తే డీకే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. మరి తొలి స్థానం ఎక్స్ఐ తుది స్థానం ఎక్స్ఎఫ్ల మధ్య సమాకలనం చేస్తే ఇంటిగ్రేషన్ ఇక్కడ కేఐ కేఎఫ్ డీకే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఎక్స్ఎఫ్ ఎఫ్ ఆఫ్ డిఎక్స్ ఎఫ్ డిఎక్స్. ఇక్కడ కేఐ కేఎఫ్లో ఎక్స్ఐ ఎక్స్ఎఫ్లకు సంబంధించిన తొలి తుదిగ శక్తులను తీసుకుంటే ఇక్కడ ఇది కేఎఫ్ మైనస్ కేఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ఐ ఎక్స్ఎఫ్ ఎఫ్ డిఎక్స్. ఇక్కడ కేఎఫ్ మైనస్ కేఐ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏంగా రాసుకున్నాం అంటే డబ్ల్యూగా రాసుకున్నాం. ఎందుకు ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఎక్స్ఎఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్రకారం ఎఫ్ డిఎక్స్ అని రాసుకుంటున్నాం. ఇక్కడ కేఎఫ్ మైనస్ కేఐ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిదండి డబ్ల్యూ. మరి కాబట్టి పనిశక్తి సిద్ధాంతం అనేది చరబలానికి రుజువైనట్లే అని చెప్పవచ్చు. అయితే పనిశక్తి సిద్ధాంతము అనేక రకాల సమస్యలకు ఉపయోగపడినప్పటికీ సాధారణంగా అది న్యూటన్ రెండో గమనీయం యొక్క పూర్తి గతిక సమాచారాన్ని ఇవ్వదు. మరి ఇది న్యూటన్ రెండో గమనీయమము సమాకలన రూపం, ఇది న్యూటన్ రెండో గమనీయమము సమాకలన రూపం అని చెప్పవచ్చు. మరి ఏదైనా కాలం వద్ద త్వరణము బలం మధ్య సంబంధాన్ని న్యూటన్ రెండో గమనీయం తెలియజేస్తుంది. ఏదైనా కాలం వద్ద త్వరణము బలం మధ్య సంబంధాన్ని న్యూటన్ రెండో గమనీయం తెలియజేస్తుంది. ఒక కాల వ్యవధిలో సమాకలనమే పనిశక్తి సిద్ధాంతము అని చెప్పవచ్చండి. ఒక కాల వ్యవధిలో సమాకలనమే పనిశక్తి సిద్ధాంతము. మరి స్థితియ శక్తి భావన గురించి చూద్దాం. పొటెన్షియల్ అనే పదము చర్య జరగగలదా లేదా అలాగే చర్య జరిగే స్తోమతను తెలియజేస్తుంది. మరి స్థితియ శక్తి అంటే నిల్వ ఉన్న శక్తి అనే అర్థాన్ని ఇస్తుంది. స్థితియ శక్తి అంటే నిల్వ ఉన్న శక్తి అనే అర్థాన్ని ఇస్తుంది. మరి సాగదీసి లాగిన బాణంలోని తాడు ఏ శక్తిని కలిగి ఏది ఉంటుంది అని అంటే స్థితి శక్తిని కలిగి ఉంటుంది. మరి అదేవిధంగా వస్తు స్థానం వల్ల కానీ విన్యాసం వల్ల కానీ నిల్వ ఉన్న శక్తిని మనం ఏమంటాము అని అంటే స్థితియ శక్తి అని అంటారు. వస్తువుని దానంతటా దానినే వదిలేస్తే ఈ నిల్వ ఉన్న శక్తి మనకు గతిజ శక్తి రూపంలో మనకేం చేస్తుంది అని అంటే విడుదలవుతుందని చెప్పవచ్చు. మరి మనం బంతిని ఎత్తెత్తుకు తీసుకువెళ్ళామనుకోండి, గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా మరి బాహ్యకారకం చేసిన పని మనకేందంటే ఎంజీహెచ్. కాబట్టి ఈ పని స్థితిశక్తి రూపంలో మనకేం చేస్తుందంటే నిల్వ ఉంటుంది. ఎత్తెత్తుకు తీసుకువెళ్ళినప్పుడు మనకు ఆ స్థితిశక్తి మనకు చేసిన బాహ్యకారకం చేసిన పని ఎంజీహెచ్, ఈ పని స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంటుంది. మరి అదేవిధంగా ఎత్తు హెచ్ ప్రమేయంగా ఉన్న వస్తువు యొక్క మరి గురుత్వ స్థితిశక్తిని వి ఆఫ్ హెచ్తో సూచిస్తారు. మరి ఇక్కడ ఇది వస్తువును ఆ ఎత్తుకు తీసుకెళ్ళడానికి గురుత్వ బలం చేసిన పనికి రుణాత్మకంగా ఉంటుంది. మరి ఇక్కడ వి ఆఫ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంజీహెచ్. వి ఆఫ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు మరి ఇక్కడ మనకు ఎంజీహెచ్ కాబట్టి హెచ్కు తీసుకువెళ్ళినప్పుడు గురుత్వ బలం ఎంజీహెచ్ కాబట్టి హెచ్ని స్థిరరాశిగా తీసుకుంటే హెచ్ పరంగా వి ఆఫ్ హెచ్ అవకలనికి గురుత్వ బలము ఎఫ్ సమానంగా ఉంటుందని గ్రహించవచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై డిహెచ్. మరి వి ఆఫ్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు మనకేందంటే మైనస్ ఎంజీ అవుతుంది. వి ఆఫ్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏందండి మనకు ఎంజీహెచ్ అంటే మనకేంది వి ఆఫ్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు మనకేం తీసుకున్నామండి. మరి ఆ విధంగా మనకేంది మనకు ఈ డిఫరెన్షియేట్ చేస్తే మనకు మైనస్ ఎంజీ వస్తుంది. వి ఆఫ్ హెచ్ అంటే ఎంజీహెచ్ కాబట్టి డిఫరెన్షియేట్ చేస్తే మనకు ఎంజీ వస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ మైనస్ ఎంజీ. గురుత్వ బలం కిందకు చేస్తుందని రుణ సంజ్ఞ తెలియజేస్తుంది. బంతి కిందికి పడుతున్నప్పుడు దాని ఒడి ఏమవుతుందంటే క్రమంగా పెరుగుతుంది. నేలను తాకే ముందు దాని యొక్క ఒడి యొక్క గతిక సంబంధాన్ని మరి చూసినట్టయితే వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2gh వస్తుంది. కాబట్టి దీనిని ఇరువైపులా 1/2 అంటే m/2తో గుణిస్తే 1/2 mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/2 2 ఇంటూ ఆల్రెడీ మనకు 2
ఉన్నది. మరి ఎంజీహెచ్ కాబట్టి 2 పోతుంది కాబట్టి 1/2 mv² ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందంటే ఎంజీహెచ్. మరి ఇది హెచ్చెత్తులో ఉన్న వస్తువు గురుత్వ స్థితిశక్తిని తెలియజేస్తుంది కాబట్టి మరి ఈ స్థితిశక్తి వస్తువు నేలను తాకినప్పుడు మనకేమవుతుందంటే గతిజ శక్తి వ్యక్తమవుతుంది. నేలను తాకినప్పుడు ఈ స్థితిశక్తి వస్తువు నేలను తాకినప్పుడు గతిజ శక్తిగా వ్యక్తమవుతుంది. అంటే బాహ్య ప్రతిబంధాలు మరి తొలగించినప్పుడు అది గతిశక్తిగా వ్యక్తమవుతుంది. కాబట్టి మరి బలము f(x) దీని -dv/dx. మరి ఇక్కడ గణితాత్మకంగా స్థితిశక్తి v(x)ను మరి నిర్వచించవచ్చు. కాబట్టి xi xf f(x) dx ఇంటిగ్రేషన్ vi vf dv. ఇందులో మనకు మైనస్ రాసుకుంటే ఇది మనకు vf - vi అవుతుంది. ఇక్కడ vi ఇప్పుడు మైనస్ ఇది అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి vi - vfగా చెప్పవచ్చు. గురుత్వం వంటి మరి నిత్యత్వ బలం చేసిన పని తుది స్థానాలపై ఆధారపడుతుంది. హెచ్చెత్తులో ఉన్న నునుపైన వాలుతలంపై నుంచి m ద్రవ్యరాశి ఉన్న వస్తువును నిశ్చల స్థితి నుంచి వదిలితే వాలు కోణంతో సంబంధం లేకుండా అడుక్కు చేరినప్పుడు దాని యొక్క ఒడి √2gh అవుతుంది. మరి అంటే వాలుతలం అడుగు భాగాన అది mgh గతిజ శక్తిని పొందుతుంది. అంటే జరిగిన పని లేదా గతిజ శక్తి, వేగం లేదా వస్తువు ప్రయాణించే ప్రత్యేక పథం వంటి ఇతర కారకాలపై ఆధారపడితే ఆ బలాన్ని మనము అనిత్యత్వ బలం అంటారు. అంటే జరిగిన పని లేదా గతిజ శక్తి, వేగం లేదా వస్తువు ప్రయాణించే ప్రత్యేక పథం వంటి ఇతర కారకాలపై ఆధారపడితే ఆ బలాన్ని అనిత్యత్వ బలము అంటారు. మరి ఇక్కడ స్థితిజ శక్తి మితులు చూసినట్లయితే ml² T⁻⁻2 అండి. ప్రమాణాలు జౌల్. మరి ఇవి గతిజ శక్తి లేదా పని యొక్క మితులు అని కూడా చెప్పవచ్చు. ప్రమాణాలకు సమానము. మరి నిత్యత్వ బలాలకు మరి స్థితిజ శక్తిలోని మార్పు, నిత్యత్వ బలాలకు స్థితిశక్తిలోని మార్పు ΔV బలం వల్ల జరిగిన పని రుణ పనికి సమానం. కాబట్టి మరి ఇక్కడ ΔV ఈజ్ ఈక్వల్ మనకి ఏంటంటే -f(x) Δx అవుతుంది. ఓకే, ΔV ఈజ్ ఈక్వల్ అంటే నిత్యత్వ బలాలకు స్థితిజ శక్తిలోని మార్పు మరి ΔV బలం వల్ల జరిగిన పని రుణ పనికి సమానం. కాబట్టి ΔV ఈజ్ ఈక్వల్ టు -f(x) మరి Δx అవుతుంది. కాబట్టి ఈ విభాగంలో చర్చించిన కిందకు పడుతున్న బంతి ఉదాహరణలో మరి స్థితిశక్తి ఏ విధంగా గతిశక్తిగా మారిందో మనం ఇక్కడ ఈ విషయాన్ని మనం ఏం చేశామంటే చూశామని చెప్పవచ్చు.